TS99కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవత సహిత శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి త్రిరాత్సోత్సవం 36వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అమ్మవారి ఉపాసకులు చైర్మన్ ఫౌండర్ ఈగ లలితా కృష్ణ ముదిరాజ్, ఆలయ ధర్మకర్త ఈగ లాస్య మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లలితాకృష్ణ స్వామి మాట్లాడుతూ ఈ ఎల్లమ్మ తల్లిని ఆ పూర్వీకులు తాత ముత్తాతల నుండి కొలుస్తున్నారని, నా 12వ ఏట నుండి అమ్మవారిని కొలుస్తున్నానని, ఎల్లమ్మ తల్లి మహిమగల తల్లి అని అన్నారు. భక్తుల కోరికలు తీర్చే మహిమగల తల్లి అని, సంతానం లేని వారికి సంతానం ఇచ్చే తల్లి అని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మజ్జిగ, అన్నప్రసాదాలు దాతల సహాయంతో ఏర్పాటు చేశామని అన్నారు. అమ్మవారి జాతరను ఊరి పెద్దలు సహకారంతో, గుడి దాతలతో సహకారంతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు. దేవాలయం ఆలయ ధర్మకర్తను గత 36 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 36వ సంవత్సరం త్రిరాతోత్సవము. 36 సంవత్సరాల నుంచి ఈ యొక్క పండుగను, ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా కుటుంబంలో మేము 36 సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తుండ్రు. మా నాన్నగారు మేము అందరం ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడున్న భక్తుల సహకారంతో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడ నుంచో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది. వాళ్ళు నమ్మొస్తున్నారు. భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వారు భక్తులు వారి కోరిన కోరికల్ని అమ్మవారు ఇక్కడ నెరవేరడం జరుగుతుంది. దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తినిస్తుంది. మేము అందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా మేము అమ్మవారి సేవ చేయాలనుకొని ఇంకా చేయాలి. అందరు కలిసి చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ, లేకపోతే భక్తులే కానీ, ఇక్కడ పోలీసులే కానీ, మీడియా వ్యవస్థ అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందరి సహకారంతో చేసుకుంటాం. అందరి సహకారాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను. కూడా మాకు రేపెల్లే గ్రామము. ఈ ఎల్లమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది. మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు కొలిచిరు. ఆ తర్వాత మేము కొలుస్తున్నాము. ఇది చిన్న గుడి. ఇంతింత సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం, సంతానం కానోళ్ళకు కానీ, ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరపట్టుకే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర మే నెల 2వ మంగళవారం జరుపుతున్నాము. ఇది మా పెద్దల నుంచి వస్తుంది. వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు నాకు కూడా, నేను 12 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవ చేసుకుంటున్న సేవ భాగ్యం నాకు దొరికింది. ఈ అమ్మవారికి మన సంప్రదాయంగా రేణుకా ఎల్లమ్మ తల్లి, మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కానీ, రేణుకా ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ, కులదైవాలు ఏది ఉన్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవునికి మనం కొలుచుకోవాలి. మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి. మనము, మన పిల్లలు, మన ఆరోగ్యము, తొట్టి దోరణము, మనల్ని సల్లంగా చూసే తల్లి. ఈ ఆచారం మనం ఎప్పుడు పొడగొట్టుకోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారి సేవ చేసుకుంటా మా కన్న తల్లి తండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం. ఇది 36వ సంవత్సరం ఈ జాతర. మా ఊరి పెద్దలు చిన్నలతోటి, నా ఊరు సహకారంతో, నా పెద్దలతోటి, మళ్ళా ఈ గుడి దాతలతోటి ఇట్లాంటి జాతర నడుపుతున్న అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం. భక్తులకు వీడికి వాటర్ కానీ, అన్నదానం కానీ, వాళ్లకు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఊహా తెలియనప్పటి నుంచి, ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా. ఇది 36వ సంవత్సరం ఇది అమ్మవారి సేవ.